ఇక్కడ కురుస్తోంది మనకి. అది మనం అందరం ఆస్వాదిస్తూ ఒక్క మాట తెలుసుకుందాం. ఇది ఎటువంటిది అంటే ఇది ఒక మహాసముద్రం. ఇన్ని వేల మంది లక్షల మంది జనసమూహాన్ని మరెవరు సేకరించగలుగుతారు, మరెవరు ఆనందింపజేయగలుగుతారు, అసలు ఆదరింపగలుగుతారండి? ఇటువంటి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఒక మహాసముద్రంగా ఉంది. ఈ మహాసముద్రంలో వెన్నెల ప్రవాహం ఎలా ఉంటుంది అంటే సీతజ్యోతి వెలుంగు వేదికల నర్చించన్ సీతజ్యోతి వెలుంగు వెల్లువల నర్చించెన్ సరస్వంతమున్ భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్ భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్ సీతాంశువ్రజమూరడింప అది తోచెన్ దివ్య దివ్యమ్ముగా సీతాంశువ్రజమూరడింప అది తోచెన్ దివ్య దివ్యమ్ముగా గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడిఫాలంబనన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడిఫాలంబనన్. జనసముద్రంలా ఉన్నారు ఇక్కడంతా. మరి ఈ సముద్ర తీరంలో చూడండి, చంద్రుడి వేళ పొన్నమనాడు సముద్ర తీరంలో కాకినాడ విశాఖపట్నం వంటి సముద్ర తీరాల్లో చంద్రోదయం అయితే ఎలా ఉంటుంది అంటే ఆ చంద్రకిరణాలు సముద్ర తీరాన్ని చేరతాయి. ఎందుకంటే ఓదార్చడానికిట. సముద్రం ఎటువంటిది అంటే ఎన్నో కెరటాలు వస్తున్నప్పటికీ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతుంది. అందుకని చంద్రుడికి సముద్రం మీద జాలి, వెర్రిమోహం, కెరటాలు తమంత తాము వస్తున్నా సరే నిలబెట్టుకోలేకపోతుంది. మనలాగే మనకి భగవంతుడు నిమిషానికోసారి గుర్తు చేస్తాడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనవయ్యా బాబు అనవయ్యా బాబు అని. మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకా పాలవాడు రాలేదండి, ఇంకా కొరియర్ వాడు రాలేదండి, అమెజాన్ కొరియర్ కోసం చూస్తున్నామండి, రాలేదండి అని చూస్తాం తప్పితే పరమశివుడు మనకు అక్కర్లేదు. స్విగ్గీ జొమాటో వాళ్ళకున్న విలువ శివుడికి లేకుండా పోయింది వేళ. నిమిషానికోసారి మన ఇంటికి స్విగ్గీ జొమాటో వస్తాడు. పరమశివుడు వస్తే నిన్ను పిలిచామా అని అడుగుతాం మనం. పరమశివుడికి ఎంత దయ అంటే పరమ దయా సముద్రుడగు పావనమూర్తి తరంగహస్తుడై తరచుగా చిత్త తీరమును తాకగా జారుడు వల్లయైన ఈ నరుని మనస్సు వాని కరుణను గ్రహింపగలేని ఎట్లే ఈ తరగలు తామె వచ్చినను తాల్పగా జాలదు ఇదేమి తీరమో అని ప్రకృతి వనరులలో పరమేశ్వర ధ్యానాన్ని ఇవడించి నేను సాగరఘోష మహాకావ్యంలో 9వ అధ్యాయంలో రచించాను. పరమ దయాసముద్రుడైనటువంటి పావనమూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం, ఒకరోజు సింహాచలం కళ్యాణం, ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం, ఇలా ఏదో ఒక కళ్యాణం రూపంలో మనం వెళ్ళలేని తీర్థాలు, మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇవాళ. అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్నామస్మరణ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారే యమునా తీరే, ఎవరి ఫోన్లో వారే, ఎవరి పనుల్లో వారే. అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం, పుణ్యం చేసుకున్నామని భావించాలి. అలా వచ్చినటువంటి భగవత్ స్మరణను నిలబెట్టుకోగలగాలి. నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి. అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు, అనుమానం ఏం లేదు, ఆదరిస్తాడు. కంగారు పడకండి, నేనున్నాను అని అభయం ఇస్తాడు. అది ఎలా ఉంటుంది అంటే సీతజ్యోతి వెలుంగు వెల్లికన నర్చించెన్ సరస్వంతమున్ చల్లని వెలుగుల వేదిక అయినటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు. మీకు చల్లదనం ప్రసాదించడానికి నేనున్నాను, కంగారు పడకండి. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే. ఆశలకి దూరం అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా. మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి, భయానికి దూరం చేసుకోండి. హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. భ్రాతృప్రేమల ఊర్మికా విరగ తప్త స్వంతమౌ తీరమున్. చంద్రునికి మనమంతా సోదరప్రాయులమే. సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం పుట్టాం. అందుకని మిమ్మల్ని అందరినీ ఊరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను వస్తుంటే ఆ చంద్రకిరణాల
కారణంగా మీ అందరి ఫాలభాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడి యొక్క ఫాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదరీమణుల ఫాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా. అటువంటి ఫాలభాగంలో ప్రకాశాన్ని, ఆజ్ఞాచక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ దివ్యముగన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి ఫాలంబనన్. అలా మన ఫాలభాగాలన్నీ వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి. ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పేలవా అంటాడు యోగ వాసిష్టంలో. హృదయంలో చాలా మెరుపు తీగలాగా ఉంటుందట భక్తి అనేది. ఈ కార్తీక మాసంలో ఈ పున్నమనాడు ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు, దాన్ని ఏష అభ్యాసవశాదేవ ప్రయాతి శతశాఖతాం అంటాడు. అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే 100 శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క 15, 16, 17 రోజుల స్ఫురణ ఉందే, ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది